అందరికీ నమస్తే అండి. నేను మీ దేవరకొండ ఉమ. ఫిబ్రవరి 17, 18, 19 తారీఖుల్లో పంచగ్రహ కూటమి అనేటువంటిది కుంభరాశిలో పడుతుందండి. ఇది చాలా విశేషమైనటువంటిది. లాస్ట్ మంత్లో మకర రాశిలో పట్టినటువంటి ఒక పంచగ్రహ కూటమి కోసం మనం మాట్లాడుకున్నాం. సో పంచగ్రహ కూటమి ఏంటి మళ్ళీ పట్టింది అనుకుంటూ ఉన్నారు. ఖచ్చితంగా గ్రహాల యొక్క ట్రాన్సిట్ జరిగేటప్పుడు పంచగ్రహ కూటమి పడుతుంది. సో ఈసారి విశేషం ఏంటి అంటే 17వ తారీఖు మాఘ అమావాస్య నాడు పట్టడం. అమావాస్యతో కూడినటువంటి పంచగ్రహ కూటమి కుంభరాశిలో వాయుతత్వ రాశిలో పట్టడం అనమాట. దీనివల్ల చాలా రకాల ఎఫెక్ట్స్ అనేటువంటి ఉంటాయండి. మన సృష్టిలో ప్రపంచంలో కూడా చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. ఎందుకంటే ఆల్రెడీ కుంభరాశిలో రాహు అనేటువంటి ఆయన నడుస్తూ ఉన్నారు. సో ఆ రాహుతో పాటు రవి, తర్వాత బుధుడు, తర్వాత శుక్రుడు అండ్ చంద్రుడు, ఈ 4 గ్రహాలు ఎప్పుడైతే కలుస్తూ ఉన్నాయో రాజకీయాల్లో ఏదైనా పెనుమార్పులు వచ్చే అవకాశాలు కానీ, గాలి ద్వారా వచ్చేటువంటి అనారోగ్య సమస్యలు, ఎగ్జాంపుల్ కరోనా వైరస్ కూడా గాలి ద్వారా వచ్చేటువంటివి అండి. అయితే అంత ఎఫెక్ట్ ఇస్తుందా అంటే చూడాలి. ఎందుకంటే షష్టగ్రహ కూటమి అయితే తీవ్రమైనటువంటి ఎఫెక్ట్స్ ఉంటాయి, కానీ ఇది పంచగ్రహ కూటమి కాబట్టి పర్వాలేదు. సో ఖచ్చితంగా దాని ఎఫెక్ట్ అయితే మాత్రం తప్పకుండా ఉంటుంది. దాని మీదే కాదు, రాశుల మీద కూడా ప్రతి రాశి వాళ్ళకి 12 రాశుల వాళ్ళకి కూడా ఏదో ఎఫెక్ట్ ఉంటుందండి. ఏదో ఒక కలయిక కానీ, ఒక కంజంక్షన్ ఎక్కడైతే ఏర్పడుతుందో దానివల్ల పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఖచ్చితంగా చూస్తారు. ఈవెన్ మన జీవితంలో కూడా ఉదయం మంచి జరగచ్చు, సాయంత్రం చెడు జరగచ్చు. ప్రతిరోజు మంచిగానే ఉంటుంది అని చెప్పలేం, ప్రతిరోజు చెడుగా ఉంటుందని కూడా చెప్పలేం. అలాగనే ఈ పంచగ్రహ కూటమి యొక్క ఎఫెక్ట్ అనేటువంటిది 12 రాశులు 12 రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది. అండ్ ఇంకొక మాట ఏంటి అంటే 17వ తారీఖున సూర్యగ్రహణము, కంకణాకార సూర్యగ్రహణము అనేటువంటిది ఉంది. సో భారతదేశంలో ఈ యొక్క సూర్యగ్రహణం ఉందా, ఉంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏవైనా దానాలు చేయాలా, మా రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అనేటువంటి చాలా క్వశ్చన్స్ చాలామంది అడుగుతూ ఉన్నారు. నిజానికి చెప్పాలి అంటే ఈ యొక్క సూర్యగ్రహణము మన దేశంలో, భారతదేశంలో ఎక్కడా కూడా కనపడదు. మనం ఎలాంటి నియమాలు కానీ, పరిహారాలు కానీ, దానాలు కానీ, జాగ్రత్తలు కానీ పాటించాల్సిన అవసరం లేదు. యథావిధిగానే మన జీవనశైలి అంతా మామూలుగా ఉంటే సరిపోతుంది. అయితే ఏ ఏ దేశాల్లో ఉంటుంది, మరి మన వాళ్ళు వేరే దేశాల్లో కొంతమంది ఉంటారు కదా, వాళ్ళకైనా ఉపయోగపడుతుంది. కాబట్టి సౌత్ అమెరికా అండి, సౌత్ అర్జెంటీనా, సౌత్ ఆఫ్రికా, అంటార్కిటికా. బాగా మళ్ళీ చెప్తున్నాను చూడండి, సౌత్ అమెరికా, సౌత్ అర్జెంటీనా, సౌత్ ఆఫ్రికా, అంటార్కిటికా. ఈ 4 దేశాల్లో మన తెలుగు వాళ్ళు ఎవరైనా ఉన్నా, ఆస్ట్రాలజీ ఫాలో అయ్యేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా, వాళ్ళందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేయండి. మీ వాళ్ళు ఎవరైనా ఉన్నా వాళ్ళు మాత్రం తప్పకుండా గ్రహణం ఉంటే ఎలాంటి నియమాలు పాటిస్తారో అలాంటి నియమాలు తప్పకుండా పాటించాలి. గ్రహణ సమయంలో ఎలాంటి నియమాలు పాటించాలనేటువంటిది కావాలి అనుకుంటే తప్పకుండా నేను సపరేట్గా ఒక వీడియో చేస్తాను చూడండి. సో ఈ వీడియోస్లో ఏంటి అంటే 12 రాశుల వాళ్ళకి ఎలాంటి ఎఫెక్ట్స్ అనేటువంటివి ఉంటాయి, 12 రాశుల వాళ్ళకి పంచగ్రహ కూటమి ఎఫెక్ట్ ఏ విధంగా కనబడుతుందో ఒక్కొక్కటిగా మనం చూద్దామండి. మరి 12 రాశుల్లో మిథున రాశి వాళ్ళకి పంచగ్రహ కూటమి యొక్క ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది, ఎన్ని గ్రహాలు అనుకూలిస్తున్నాయి, లేకపోతే ఎక్కడైనా జాగ్రత్తలు తీసుకోవాలా. మిథున రాశి వాళ్ళు మాకు ఆల్రెడీ కెరీర్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, మేము చూస్తున్నాం, ఈ పంచగ్రహ కూటమి అంటున్నారు, మాకు పాజిటివా నెగిటివా అని చాలామంది బాధపడుతూ లేకపోతే అడుగుతూ ఉంటారు. నిజం చెప్పాలంటే మిథున రాశి వాళ్ళకైతే అంత ఫేవరబుల్ అండ్ పాజిటివ్ కాదండి పంచగ్రహ కూటమి. 17, 18, 19 ఈ డేట్స్లో వచ్చేటువంటి పంచగ్రహ కూటమి అనేటువంటిది మిథున రాశి వాళ్ళకి అంత పాజిటివ్గా ఏమీ ఉండదు. 9వ స్థానంలో పట్టేటువంటి పంచగ్రహ కూటమి ఆల్రెడీ 9వ స్థానంలో రాహు ఉన్నారు, దశమంలో శని ఉన్నారు, అలాగా జన్మంలో ఏమో గురుడు ఉన్నారు. పెద్దగా అనుకూలమైనటువంటి గ్రహస్థితి సంచారం అయితే కాదు. బట్ ఒక్క గ్రహం మాత్రం అనుకూలిస్తోంది, ఆయనే శుక్రుడు. శుక్రుడు అయితే మీకు అనుకూలిస్తున్నారని 12th లార్డ్, 12th అండ్ 5th లార్డ్, పంచమ వ్యయాధిపతి అనమాట. సంతానం రిలేటెడ్ కానీ, లవ్ రిలేటెడ్ కానీ, ఖచ్చితంగా సంతానము, లవ్ ఒకటి. ఏదైనా మీకు రావాల్సిన డబ్బులు ఏమైనా ఉంటే కొద్దిగా ఆగిపోయే అవకాశం ఉంటుంది, కానీ ఈ శుక్రుడైతే పెద్దగా డబ్బులు ఏమి ఇవ్వరు. ఏదైనా వస్త్రయోగము, ఆభరణ యోగాలు, ఏదైనా వస్తువులు కొనుగోలు చేసుకోవడాలు, ఖర్చులు విపరీతంగా పెరగడాలు ఇలాంటివి ఎక్కువగా ఉంటాయండి. ఎందుకంటే 9వ స్థానంలో రాహు అనేటువంటి ఆయన విపరీతమైన ఖర్చులకు దారితీస్తారు. మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చారంటే తిరిగి రావు. మీ పర్సనల్ చార్ట్లో దీనికి తోడు ఏ రాహు మహాదశో, రాహు అంతర్దశో నడుస్తుంది అనుకోండి, జీరో ఇన్వెస్ట్మెంట్. అసలు రూపాయి కూడా ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. మీరు చేశారంటే నష్టపోవడమే. అసలు రాహు అనేటువంటి ఆయన ఎంత మాయ చేస్తారంటే, మిమ్మల్ని నమ్మించడానికి డొనాల్డ్ ట్రంప్ వచ్చి చెప్పి నమ్మించినా మీరు ఆశ్చర్యపడక్కర్లా. అంత ఆయన చెప్తున్నారు కదా, నమ్మి పెట్టేద్దాం ఇన్వెస్ట్మెంట్ అనుకుంటారు, మోసపోతారు. ఖచ్చితంగా చెప్తున్నాను, మోసపోతారు. సో చాలా చాలా కేర్ఫుల్గా ఉండండి. పర్సనల్ చార్ట్లో రాహు మహాదశ, అంతర్దశ నడిచేవాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండండి. అయితే 9వ స్థానంలో రవి, రాహు, బుధ, శుక్ర, చంద్ర ఈ 5 గ్రహాలు ఉన్నాయి. మరి దీని యొక్క ఎఫెక్ట్లో 9వ స్థానంలో పట్టడం వల్ల ఎఫెక్ట్ దేని మీద ఉంటుందండి అంటే పితృస్థానం కదా, మీ తండ్రి మీద. మిథున రాశి వాళ్ళు ఎవరు చూస్తున్నా మీ ఫాదర్ యొక్క ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి.
లేకపోతే ఆయనకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ రావడం, గౌరవ మర్యాదలు ఏదైనా భంగం జరగడం, ఆర్ ఆయనకి ఏదైనా ప్రాబ్లం రావడం, ఆయన వల్ల మీకు ఏదైనా రావడం, ఇది కూడా జరగవచ్చు. మీ వల్ల ఆయనకి ఏదైనా రావడం, అది కూడా జరగవచ్చు. ఖచ్చితంగా ఇది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే బ్లూ ప్రింట్ కదండి, మనం గోచారం చెప్పుకుంటున్నాం కాబట్టి. తర్వాత బుధుడిని మనం తీసుకోండి, 1st అండ్ 4th లార్డ్. అసలు మిథున రాశి వాళ్ళకి రాజయోగ కారకుడు ఎవరండి? మీ యొక్క రాశికి బుధుడు. ఈ మెర్క్యూరీ ఎంత బాగుంటే అంత జీవితంలో పైకి ఎదుగుతారు. మీరు తెలివితేటలతోనే ఎదిగిపోతారు. ఈజీ యాక్సెస్ అనమాట మనీ అన్నీ కూడా. అయితే ఈ బుధుడు అనేటువంటి ఆయన ఇప్పుడు అనుకూలంగా లేరు. ఆరోగ్యం జాగ్రత్త. ఆల్రెడీ కంటకషన్ నడుస్తోంది. ఈ ఫినాన్షియల్ ట్రబుల్స్ కావచ్చు, లేకపోతే ఉద్యోగంలో ఇబ్బందులు కావచ్చు, ఉద్యోగం లేక ఇబ్బందులు కావచ్చు, ప్రయత్నం చేస్తూ ఇబ్బందులు కావచ్చు, అవమానాలు కావచ్చు, డబ్బు లాస్ అవ్వడం కావచ్చు, ఇలాంటివి వగైరా వగైరా చాలా ఉన్నాయండి. చాలా ఇబ్బందులు ఉన్నాయి. బట్ అన్నీ చెప్పుకుంటూ పోతే డిసప్పాయింట్ చేయడం తప్ప ఏముండదు. 9వ స్థానంలో అయితే పంచగ్రహ కూటమి పడుతోంది కాబట్టి ఒకే ఒక విషయం చెప్తున్నాను, డబ్బులండి. మీ దగ్గర ఉన్నటువంటి డబ్బుల్ని సేవ్ చేసుకోండి తప్ప అక్కడ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్లు పెట్టి నాశనం చేసుకోవద్దు. ఒక పాయింట్. రెండవది, మీ నాన్నగారి యొక్క ఆరోగ్యం బాగా చూసుకోండి. మూడవది, అగ్రెసివ్గా వెళ్ళిపోవద్దు. మీ కెరీర్లో కానీ ఎక్కడైనా మీరు ట్రై చేసేటువంటి మీ వృత్తిలో కానీ అగ్రెసివ్గా ఇంకా తాడో పేడో తేల్చేసుకోవాలి అన్నట్టుగా వెళ్ళొద్దు. సేఫ్ గేమ్ ఆడడం చాలా ఇంపార్టెంట్ అండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఈ టైంలో ఏదైనా ఉద్యోగం నుంచి బయటికి రావడాలు కానీ లేకపోతే డబ్బులు లాస్ అవ్వడం కానీ ఇలాంటివే కొద్దిగా ఎక్కువగా చూసేటువంటి అవకాశం కనబడుతూ ఉంటుంది. అండ్ ఆల్సో మేజర్లీ జన్మల్లో గురుడు వక్రగతిలో ఉన్నారండి. జన్మల్లో గురుడు వక్రగతి అంటే ధననాశనం, అక్కడ కూడా అదే. అంటే చిన్న చిన్న అపకీర్తి, ధననాశనం ఇలాంటివే కనబడతాయి. 3వ స్థానంలో కేతు అనేటువంటి ఆయన ఏదో అనుకూలిస్తున్నారు, బాగున్నారు. అంటే మీరు సాధించాలి అనేటువంటి పట్టుదల మాత్రం వదలరు, అదైతే అద్భుతంగా ఉంది. మీ పట్టుదల, మీ కసి, ఆ మోటివేషన్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. బట్ మిగతా గ్రహాలన్నీ కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయండి వాస్తవంగా చెప్పాలంటే. మీరు ఏం చేయాలి అంటే మిథున రాశి వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఈ 17, 18, 19 3 రోజుల్లోనూ మీ దగ్గరలో శివాలయం ఉంటుంది, ఖచ్చితంగా ఎక్కడో ఒకటి ఉంటుంది కదా. శివాలయంలో నవగ్రహాలు ఉంటాయి. నవగ్రహాల చుట్టూ 9 ప్రదక్షిణాలు చేయండి. 9 ప్రదక్షిణాలు చేస్తూ ఆదిత్యాగచ సోమాయ మంగళాయ బుధాగచ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః ఈ మంత్రాన్ని 9 సార్లు అక్కడే జపం చేస్తూ మీరు ప్రదక్షిణాలు చేయండి. వీలైతే నవధాన్యాలు 9 ఉంటాయి కదా, ఆ 9 నవధాన్యాలు దానంగా ఇవ్వండి. ఇంకా వీలైతే శక్తి ఉంది మేము చేసుకోగలమండి అనుకుంటే శివుడికి ఒకసారి అభిషేకం చేయించండి. ఇంకా వీలైతే శని యొక్క కంటక శని యొక్క ప్రాబ్లం ఉంది మీకు, అదే మేజర్ ప్రాబ్లం అండి నన్ను అడిగితే. ఆ మేజర్ ప్రాబ్లం నుంచి బయటికి రావడానికి కాళీ, దక్షిణ కాళీ అమ్మవారు, గుహ్య కాళీ అమ్మవారు ఏదైనా పర్వాలా, ఉపాసన ఉన్నటువంటి శక్తి ఉపాసన చేసేటువంటి ఆ బ్రాహ్మణులతో కాళీ అమ్మవారికి సంబంధించిన హోమం చేయించండి. అది మిమ్మల్ని కాపాడుతుంది. మీ కెరీర్లో ఏదో ఒక ఇబ్బంది పడిపోయేదాని నుంచి ఎక్కడో అక్కడ మిమ్మల్ని తీసుకొచ్చి పక్కన పెడుతుంది. ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంది అంటే కంటకశని మిమ్మల్ని ఏమీ చేయలేదు. సో ఖచ్చితంగా కాళీ అమ్మవారు, కనీసం హోమం చేసుకోలేని వాళ్ళు కాళీ స్తోత్రాలు, మీరు అగ్రెసివ్గా అమ్మవారికి పూజలు ఇంట్లో ఏమీ చేయొద్దండి ఉపాసన లేకుండా. నార్మల్గా చేసుకునే స్తోత్రాలు ఉంటాయి, శ్లోకాలు ఉంటాయి, అవి చదువుకోండి, చాలా మంచిది. విష్ణు సహస్రనామ పారాయణ చదవండి, చదవలేని వాళ్ళు వినండి. ఇవి రెమెడీస్గా ఫాలో అవ్వండి, ఎంతో కొంత మీకు బెటర్మెంట్ ఖచ్చితంగా కనబడుతుంది. సో చూసారు కదండి, మీ రాశి వాళ్ళకి పంచగ్రహ కూటమి అనేటువంటిది ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తుందో ఏంటో. అయితే ఈ రెమెడీస్ ఆచరించాలి, లేకపోతే పర్సనల్ చార్ట్ చూసుకోవాలి, లేకపోతే మా జీవితంలో ఒక గైడెన్స్ కావాలి, మాకు ఒక డౌట్స్ చాలా ఉన్నాయి, మా జీవితంలో కన్ఫ్యూజన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి, ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు అపాయింట్మెంట్ డీటెయిల్స్ అందిస్తారు. తప్పకుండా నేను మీ జాతకాన్ని చూసిన తర్వాత మీకు 3 months గైడెన్స్ కావాలంటే 3 months గైడెన్స్, 6 months కావాలనుకుంటే 6 months గైడెన్స్ కావచ్చు. ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా, ఒక ఆస్ట్రాలజర్ లాగా, ఒక గైడర్ లాగా, ఒక మెంటర్ లాగా, ఒక బ్రదర్ లాగా ఖచ్చితంగా మీకు సపోర్ట్ ఇస్తాను. ఎలా చేయాలి, ఏమి ఆచరించాలి, ఏ రెమెడీస్ చేస్తే మీ లైఫ్లో బెటర్మెంట్ కనబడుతుంది, ఏ దారిలోకి వెళ్తే మీరు బెటర్గా ఉంటారు అనేటువంటిది తప్పకుండా నా సపోర్ట్ ఎప్పుడు మీకు అందిస్తాను.